హద్దు మీరొద్దు అంటూ పవన్ హెచ్చరిస్తే సినిమా డైలాగ్స్ చెప్పొద్దు అంటూ కౌంటర్ ఇస్తోంది వైసీపీ. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఏపీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. మీ భాష, మీ తీరు ఏమాత్రం సరికాదు, మీ పద్ధతి మారాలంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అయితే మీకు భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరంటూ రివర్స్ అటాక్ చేస్తోంది వైసీపీ. మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే, ఒక్కొక్కడికి రౌడిజం అంటే కాలు కాలు కీలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే 2 రోజులు 48 గంటలు మీ చుట్టుపక్కల ఎవరున్నారు, వాడి పేరేంటి అన్ని కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మాటలు రారు. మీరు పవన్ వ్యాఖ్యలపై సీరియస్ గా రియాక్ట్ అవుతోంది వైసీపీ. మాపై డైలాగులు చెప్పడం కాదు, ముందు మీ ఎమ్మెల్యేలను, నేతలను కంట్రోల్లో పెట్టుకోవాలన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఇట్లాంటి సినిమా డైలాగులు కొడితే ఎవడు దడిచేది ఇక్కడ అంటున్నా. పాపాలు చేస్తున్న ఏ ఎమ్మెల్యేలు, నీ ఎమ్మెల్యేలు, నీ పార్టీ ఎమ్మెల్యేలని నువ్వు కంట్రోల్ చేయలేవు. విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేవు. ఇంకేం నువ్వు మమ్మల్ని తెచ్చి ఆదిత్యనాథ్ రూల్ మాకు తెచ్చేదేంటి? ముందు నువ్వు ఉంటే నీ ఇల్లు చక్కదిద్దుకో. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చెయ్యొద్దని చెప్పడం రౌడీయిజమా అని వెల్లంపల్లి ప్రశ్నించారు. పవన్ బెదిరింపులకు భయపడేది లేదు, ప్రభుత్వ తప్పులపై పోరాటం ఆపేది లేదు అన్నారు ఆయన. నువ్వు అధికారం ఉన్నావు కదా, ఏం బెదిరిస్తున్నారు? నువ్వు చేయబోతే ప్రశ్నిస్తే తప్ప అంటే మేము అడుగుతుంది ఏంటి? మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయొద్దని చెప్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారి మీద అపవాదులు వేయడం, ఏదో గతంలో అది చేశారు ఇప్పుడు ఇచ్చేస్తామని చెప్పని మేము ఒకటే చెప్తాం. పవన్ కళ్యాణ్ గారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే నేరుగా మీరు సింగిల్గా పోటీ చేసే దమ్ముంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారితో సవాళ్ళు విసిరండి, ఏదైనా మాట్లాడండి. అంతే తప్ప మీరు ఒక పార్టీ కింద పనిచేస్తూ అసలు మీ జనసేన పార్టీకి ఐడెంటిఫికేషన్ ఉందా? కూటమి ప్రభుత్వంలో పవన్ కు విలువేలేదన్నారు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. వైసీపీ నేతలను పవన్ బెదిరించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజల ముందుకు వచ్చి డామ్ డూమ్ అంటున్నాడు. విలువ లేకుండా ఉన్న డామ్ డూమ్ ఎంతవరకు పనిచేస్తాయి? ఆ మైక్ ముందు వరకునే వస్తాయి, అంతకు మించి ఎందుకు పనిచేయదు. కాంట్రాక్టర్లను జైళ్లలో పెడతామంటే ఊరుకునేది లేదని పవన్ హెచ్చరిస్తే తప్పు జరిగినట్టు తేలితే వదిలేది లేదంటోంది వైసీపీ.